ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి ఏప్రిల్ 10 గురువారం నాడు తట్టుకోలేనటువంటి కొన్ని నిజాలను తెలుసుకోబోతున్నారు. దాంతో వీడియోని స్కిప్ చేసే పరిస్థితులు ఎదురవుతాయి. అవునండి, మీరు ఈ సమయంలో కొన్ని నిజాలను తెలుసుకోబోతున్నారు. మరి ఇంతకీ తులారాశి వారు ఏప్రిల్ 10వ తేదీన ఎటువంటి తట్టుకోలేని నిజాలను తెలుసుకోబోతున్నారు, అసలు ఆ నిజాలేంటి అని తెలుసుకోవాలనుకుంటున్న తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే అసలు మీ జీవితంలో ఆ తట్టుకోలేని నిజాలు ఏంటి అనే విషయం అర్థమవుతుంది. అదేవిధంగా ఆ తట్టుకోలేని నిజాలు అనేవి ఏ రంగానికి అంటే మీకు సంబంధించి అంటే ఉద్యోగమా, వ్యాపార పరంగానా, ఎటువంటి నిజాలు దేనికి సంబంధించి అటువంటి నిజాలు మీరు తెలుసుకోబోతున్నారు. అదేవిధంగా మీకున్న సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధల నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి. శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇటువంటి ఎన్నో విషయాలను కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అన్న విషయం మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారికి రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. మీ జీవితంలో గ్రహాల సంచారం కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగుల పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మెప్పును సైతం పొందుతారు. వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా విలువ అనేది పెరుగుతుంది. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయండి. అయితే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో గుర్తుపెట్టుకోండి తులారాశి వారు, కాస్త కేర్ తీసుకోండి, జాగ్రత్త వహించండి. అయితే కొత్త ఉద్యోగానికి మారాలి అని మీలో ఎవరైనా అనుకుంటున్నారనుకోండి, అటువంటి వారు మాత్రం ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే మీ యొక్క పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి. ఇక అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కోసం ఎవరైనా అంటే ఆ విధమైన ట్రాన్స్ఫర్ కోసం లభించే ఛాన్స్ ఉందని ఎవరైనా వెయిట్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఛాన్స్ ఉంటుందండి. అలాగే ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయండి. ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా కనబడుతున్నాయని జ్యోతిష శాస్త్ర పండితులు అంచనా వేసమని చెబుతూ ఉన్నారు తులారాశి వారు. అలాగే ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు మీరు. దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. మీ జీవితంలో ఏ విషయాలకి కలలు కన్నారో, మీ లైఫ్ ఎలా ఉండాలి అని అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తవబోతున్నాయి. మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు రాబోతుంది. మీ జీవితం పూర్తిగా మారబోతుంది. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు, సగంలో ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది. మంచి అభివృద్ధిని కూడా సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా తులారాశి వారికి లాభం అనేది వస్తుంది. ఇకపోతే మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేనటువంటి విజయం మీదే అవుతుంది. అవునండి, జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా తులారాశి వారిని రాబోయే రోజుల్లో అదృష్ట యోగం వరించబోతుంది. ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాత అనేది మారనుంది. అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఈ సమయంలో మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే అవకాశం ఉంది. వ్యాపార, ఉద్యోగాలలో అపారమైన విజయం సాధిస్తారు. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబం, స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. మీ లైఫ్లో ఎదురైనటువంటి కొన్ని అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కృంగిపోరు. చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటారో ఆ యొక్క విజయాన్ని సాధించి తీరుతారు తులారాశి వారు. ఇక ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేయడం ఈ యొక్క రాశి వారు అలవర్చుకుంటారు. డబ్బు ఖర్చు చేయడం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు. అంతేకాదండి, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏమైనా ఉంటే గనక ఆ వాటిని మీరు ఖచ్చితంగా వృద్ధి చేస్తారండి. సొంత ఇంటి కోసం ప్రణాళిక అంటే ఒక ప్లాన్ వేసుకోవడం,
సొంత ఇంటికి లోన్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అలాగే మధ్యలో ఆగిపోయినటువంటి మీ సొంత ఇంటి నిర్వహణ కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు ఈ సమయంలో. అదేవిధంగా మీరు సంతానరీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే ఛాన్స్ ఉందండి. అంటే మీరు చదువుల్లో మీ యొక్క పిల్లల చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ బాగా రాణిస్తారండి. తల్లిదండ్రులకు ఆనందాన్ని కూడా అందిస్తారు. ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబోయేటటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కోర్టు తగాదాల్లో ఉన్న మీకు సంబంధించినటువంటి భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి. వివాదంలో చిక్కుకున్నటువంటి భూముల్ని మీరు మీ సొంతం చేసుకోబోతున్నారు. ఇలా తులరాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడబోతున్నారు. ఇక తులరాశి వ్యక్తులకి ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. గతంలో మీరు మీ కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు. దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుతారండి. ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు. దాంతో మీరు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో కూడా సపోర్ట్ అనేది లభిస్తుంది. వారు మీకు సపోర్ట్ చేస్తారండి. ఫ్యామిలీతో పుణ్యక్షేత్ర సందర్శన చేసే అవకాశం కూడా కనబడుతుంది. అలాగే ప్రయాణాలలో మీ విలువైనటువంటి వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించండి. వారు ఇచ్చేటటువంటి సలహాలను, సూచనలను అస్సలు వినకుండా, పెడచూని పెట్టకుండా ఖచ్చితంగా వాటిని తప్పకుండా ఫాలో అవ్వండి, పాటించండి. ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో మీరు ఏదైతే కోరుకుంటారో అది ప్రతిదీ కూడా వారి యొక్క ఆశీస్సులతో మీకు లభిస్తుందండి. ఇక నెక్స్ట్ తులరాశి వారికి ఏప్రిల్ 10 గురువారం నాడు కొన్ని తట్టుకోని నిజాలు తెలుసుకుంటారు అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. ఆ విషయాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. అవునండి, మీరు వింటుంది నిజమే. ఈ సమయంలో మీరు కొన్ని నిజాలను తెలుసుకోబోతున్నారు. అదేంటి అంటే మీ వ్యాపారానికి సంబంధించి ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నారో ఆ వ్యక్తిని, ఇది సంబంధించి ఎవరంటే తులారాశిలో ఎవరైతే జెంట్స్ ఉంటారో వారికి మాత్రమేనండి ఈ యొక్క పాయింట్ అనేది. ఎవరైతే తులారాశికి సంబంధించి జెంట్స్ ఎవరైతే ఉంటారో, మీరు ఎవరినైనా గాఢంగా ప్రేమిస్తూ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని ఎవరైతే నిశ్చయించుకుంటారో అటువంటి వ్యక్తులు గుర్తుపెట్టుకోండి. మీలో చాలా మందికి కూడా ఇదే జరగబోతుందండి. ఆ అమ్మాయి ఎవరైతే ఉంటుందో, ఆ యొక్క స్త్రీ ఎవరైతే ఉంటారో వారు మీకు ఈ సమయంలో అన్యాయం చేయబోతున్నారండి. మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన ప్రతి విషయం కూడా ఆమె తప్పకుండా ప్రతి విషయం కూడా తెలుసుకుంటారండి. తెలుసుకుని మీకు సంబంధించిన వ్యాపారాలు తన పేరు మీదకు మార్చుకునేందుకు చాలా అవకాశాలు ఉన్నాయండి. ఆమె ఎన్నో అడ్డదారులు తొక్కబోతున్నారు ఈ సమయంలో. మీ యొక్క వ్యాపారాన్ని తన చేతుల్లోకి తెచ్చుకుని ఆ తర్వాత మిమ్మల్ని సైడ్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే మీ యొక్క గ్రహ సంచారం ఆ విధంగా గోచరిస్తుందని జ్యోతిష పండితులు అంచనా విస్మరి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క వ్యాపార లావాదేవీలన్నీ కూడా తన దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. మీరు కాస్త అబ్జర్వ్ చేస్తే మీకు ఈ విషయాలు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి తులారాశి వారు, ఏప్రిల్ 10 లోపు మీకు ఈ విషయం ఖచ్చితంగా తెలుస్తుంది. లేదంటే ఒక రోజు అటు ఇటు అయినా కానీ ఆ వ్యక్తికి సంబంధించి ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో మిమ్మల్ని ఖచ్చితంగా సైడ్ చేసి మీ బిజినెస్ని తన చేతుల్లోకి తీసుకోవాలని చుట్టుపక్కల లాయర్స్ కానివ్వండి, పోలీసులు కానివ్వండి, వాళ్ళందరినీ మేనేజ్ చేయడం జరుగుతుందండి. మీకు ఈ విషయం కూడా తెలియదు. మీ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఇదంతా జరుగుతుంది. కాబట్టి తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటే మీ బిజినెస్ ఆమె చేతుల్లోకి వెళ్లకుండా ఉండాలి. అంటే ఈ వీడియో మీరు చూసారు కాబట్టి ఇప్పటి నుంచే కేర్ తీసుకోండి. ఆమెకి ఎటువంటి విషయాలు మీరు చెప్పొద్దు. మీ బిజినెస్ ఏది ఉంటుందో దాన్ని గోప్యంగా ఉంచుకోండి. మీ పర్సనల్గా మీరు చూసుకోండి తప్ప తనకి ఇప్పటి వరకు మీ పెళ్ళయ్యే వరకు కూడా ఎప్పుడు ఇటువంటి మీ బిజినెస్కి సంబంధించి ఎప్పుడు ఎవరికి చెప్పొద్దండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి ఆ స్త్రీకి మీరు ఇప్పటి నుంచి వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఎంత ప్రాఫిట్స్ వస్తుంది, మీ బిజినెస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ విధంగా ఆ బిజినెస్ జరుగుతుంది, ఇటువంటి విషయాలు అసలు షేర్ చేసుకోవద్దండి. చేసుకుంటే మాత్రం మీరే ప్రమాదంలో పడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి తులారాశి వారు. ఇక ఈ సమయంలో తులారాశి వ్యక్తులు మీకున్న సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో కూడా చూద్దామండి. తులారాశి వారు మీ యొక్క దేవతారాధన కనుక చూసుకున్నట్లయితే పరిహారాలు కూడా ఏ విధంగా ఉన్నాయో చూసుకున్నట్లయితే కనుక గురువారం గురు ఆలయానికి వెళ్ళి శనగలను ప్రసాదంగా పంచిపెట్టండి. ఇలా చేయటం వల్ల తులారాశి వ్యక్తులకు గురు బలం అనేది పెరుగుతుందండి. ఇకపోతే బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళండి. అక్కడ గరికను సమర్పించండి దేవుడికి. 11 ప్రదక్షిణలు చేసినట్లయితే మంచి ప్రయోజనకరమైన ఫలితాలను చూస్తారు. తులారాశి వారు లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ చదవడానికి లేదా వినడానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి.
జరుగుతాయి. అలాగే తులారాశి వారు లక్ష్మి యొక్క అనుగ్రహం కోసం పొందడానికి రోజు లక్ష్మి అష్టోత్తర శతనామావళిని గనక చదివినట్లయితే చాలా మేలు జరుగుతుందండి. అమ్మవారికి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖం అన్ని తొలగిపోతాయండి. అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవటం మీకు ఎంతో మేలు చేస్తుంది. మీకు శని దశ కూడా యోగిస్తుంది. శనివారం నాడు శనిదేవునికి నువ్వుల నూనె సమర్పించండి. శని బాధల నుంచి మీరు బయటపడతారు. ఇకపోతే తులారాశి వారు ప్రతిరోజు 108 సార్లు ఓం దుర్గాయ నమః ఇలా ఈ విధంగా యొక్క మంత్రాన్ని మీరు 108 సార్లు జపించండి. ఇలా ఈ పరిహారాలు చేయటం వల్ల తులారాశి వారు మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. అన్ని రకాల బాధల నుంచి బయటపడతారు. మీకు బాగా కలిసి వస్తుంది. మీరు కోరుకున్న పనుల్లో విజయాలను చూస్తారు. సో చూశారు కదా తులారాశి వారు ఏప్రిల్ 10 గురువారం నాడు మీరు అసలు తట్టుకోనటువంటి నిజాలు ఏ విధంగా తెలుసుకోబోతున్నారు, ఏ రంగానికి తెలుసుకోబోతున్నారు, ఇంతకీ ఎవరి నుంచి ఆ నిజాలు మీరు బయటపడడం వల్ల ఆ వ్యక్తుల నుంచి ఎలా జాగ్రత్త పడాలి అనేటటువంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడంతో పాటుగా ఎటువంటి పరిహారాలు దేవతారాధన చేసుకుంటే మీకు మరింత కలిసి వస్తుంది అనేది కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.